ప్రకృతి రమణీయతల నడుమ ప్రశాంత నివాసానికి శాశ్వత చిరునామా హిల్ సైడ్ విల్లాస్ 3 and 5 BHK డూప్లెక్స్ అండ్ ట్రిప్లెక్స్ విల్లాస్ ప్రీమియం గేటెడ్ కమ్యూనిటీలో ఆల్ ఫెసిలిటీస్ తో మీకు అందుబాటులో నియర్ బై శాతవాహన యూనివర్సిటీ లక్ష్మీపూర్ కరీంనగర్. ఓం గం గణపతయే నమః. హరే ఓం. వందే శంభో మమాపతిం సురగురుం వందే జగత్కారణం వందే పన్నగభూషణం మృగధరం వందే పశూనాం పతిం వందే సూర్య శశాంక వన్యనయనం వందే ముకుంద ప్రియం వందే భక్తజనాశ్రయం చ వరదం వందే శివం శంకరం. శ్రీ పరాభావనామ సంవత్సర శుభాకాంక్షలు మన సుమన్ టీవీ ప్రేక్షకులకు అందరికీ కూడా. అదే రకంగా జగదపితరం వందే పార్వతీ పరమేశ్వరవు అనని ఒకసారి మన జగత్తుకు మాతాపితరులు అయినటువంటి ఆ పార్వతీ పరమేశ్వరుల సాష్టాంగ నమస్కారాలను తెలియజేసుకుంటూ ఈ పరాభావనామ సంవత్సరం అనే దాని గురించి తెలుసుకుందాం. అయితే ఈ పరాభావనామ సంవత్సరం కాబట్టి అది దాన్ని విడదీసినట్లయితే పరాభవ అని అంటున్నాం. అంటే పరా అభవ అన్నదని వచ్చేస్తుంది. దీన్ని ఇంకా క్లుప్తంగా సంక్షిప్తంగా కూడా విడదీసినట్లయితే పరా ప్లస్ భూ ప్లస్ అప్ అన్నదని మనకు వచ్చేస్తుంది. పరాభవ తస్య భావ కర్మవా అన్నదని మనకు వచ్చేస్తుంది. అంటే ఇది ఏమిటి అనగా పరా అంటే ఉపసర్గలలో వచ్చేస్తుంది. సర్గలలో చూసినట్లయితే ఉపసర్గ వచ్చేస్తుంది. పరా అనగా చూసినట్లయితే ఇది ఉపసర్గ సర్గలోకి వచ్చేస్తుంది. అయితే ఇది వ్యతిరేకతను ఈ పరా ప్లస్ భూ ప్లస్ అప్ అనేది ఈ పరాభవము అనేది వ్యతిరేకత లేదా తిరస్కారాన్ని సూచిస్తుంది. ఇకపోతే భూ అనేది అన్నాం కదా, భూ అనగా ధాతువు. అది ఆ ధాతువుని చూసినట్లయితే భూ అంటే ఉండుట లేదా జరుగుట అని అర్థం వచ్చేస్తుంది. ఇక అప్పు అన్నదంటే ప్రత్యయం అని అంటాం మనము. ఈ ప్రత్యయం చూసినట్లయితే ఇది భావార్థంలో వచ్చే కృత్ ప్రత్యయం అంటే కృత్ ప్రత్యయం అని అంటాము. ఇట్లా నిర్మాణం ఇవన్నీ కలిపినట్లయితే నిర్మాణం ఏ విధంగా ఉంటుంది? పరా ప్లస్ భూ ప్లస్ అప్ ఇజ్ ఈక్వల్ టు పరాభవ పరాభవతి అన్నదని అర్థం వచ్చేస్తుంది. అయితే పరాభవతి అనగా ఓడిపోవుట లేదా అవమానించబడుట అన్నదని అర్థం వచ్చేస్తుంది. ఇక చూసినట్లయితే తస్య భావ అంటే దాని తర్వాత ఏమిటి అనగా ఆ స్థితి యొక్క భావము అంటే ఓడిపోయిన స్థితి లేదా అవమానపడినటువంటి ఆ స్థితి. ఇక కర్మవా అనగా లేదా ఆ పని అంటే ఇతరులను ఓడించడము అభవ లేదా అవమానించబడము అనే ప్రక్రియ అనేది ఇక్కడ ఇందులో వచ్చేస్తుంది. ఒక వ్యక్తి ఓడిపోవడం వల్ల కలిగే స్థితిని లేదా ఒకరిని ఓడించి లేదా అవమానించే పనినే కర్మ పరాభవము అంటారు. ఇక పరాభవము అనగా అనే పదానికి 3 ప్రధాన అర్థాలు అనేటి ఉన్నాయి. ఇక అందులో మొదటిది ఓటమి, రెండవది అవమానము, మూడవది తిరస్కారము. ఇలా 3 రకాల అర్థాలు వచ్చేస్తున్నాయి. అందులో మొదటిది మనము ఓటమి అనే దాన్ని చూస్తే ఫర్ ఎగ్జాంపుల్ యుద్ధంలో కావచ్చు లేదా వాదనల్లో ఎదుటి వారి చేతులలో ఓడిపోవడం మనము ఓటమి అన్నది అంటాము. అదే రకంగా చూస్తే అవమానము అని అంటాము. ఇక అవమానం అనేది గౌరవానికి మన యొక్క గౌరవానికి భంగం వాటిల్లినప్పుడు మనము ఇక్కడ అవమానము అని అంటాం. అదే రకంగా చూస్తే తిరస్కారము. ఇక ఒక విషయాన్ని లేదా ఒక వ్యక్తిని లక్ష్య పెట్టకపోవడము అంటే తన పైన దృష్టి సారించకపోవడం వల్ల అక్కడ ఏర్పడినటువంటి ధాతువుకు ఉపసర్గ చేరినప్పుడు ఇక్కడ దాని యొక్క అర్థం అనేది మారుతుంది. అంటే భూ అంటే అక్కడ ఉండటము లేదా పరా అన్నది అన్నప్పుడు దాని యొక్క పరాభవ అన్నదని ఓటమిగా మారుతుంది. అదే చూసినట్లయితే ఈ పరాభవాన్ని మనము చూసినట్లయితే పరాభవ నామము అంటే మనము ఇప్పటి వరకు ఓటమి అనే శబ్దం వస్తుంది. కానీ దీన్నే మరో రకంగా కూడా మరో అర్థాన్ని చూసినట్లయితే నిజానికి పరా అంటే
బయట లేదా ఉన్నతమైనది అనే ఒక అర్థం కూడా వచ్చేస్తుంది మరో రకంగా చూసినట్లయితే. ఇక్కడ అభవ అన్నం, ఇంతకు ముందేమో పరా ప్లస్ భూ ప్లస్ భవ అని అన్నాం. ఇక్కడ పరా ప్లస్ అభవ, ఇక్కడ రెండుగా మనం విడదీయడం జరుగుతుంది. అభవ అంటే లయము కావడము లేదా అంతం కావడం. ఇక్కడ అంటే మనలోని అహంకారము ఏదైతే ఉందో, ద్వేషము, లోభము అనేటువంటి మనం ఏమంటాం నెగటివ్ థింగ్స్, నెగటివ్ భావాలకు అంతం అయ్యే అటువంటి ఈ సంవత్సరమే పరాభావ నామ సంవత్సరం. అంటే ఈ సంవత్సరం నాకు ఆత్మ పరిశీలన చేసుకోమని మనకు తెలియజేస్తుంది ఇండైరెక్ట్ లో. ఇక మన యొక్క లోపాలను గుర్తించి అదే రకంగా మనలో ఉండబడినటువంటి నెగటివ్ లోపాలు, మైనస్లు ఈ సంవత్సరము మన యొక్క ఆత్మ పరిశీలన చేసుకోమని తెలియజేస్తుంది. మన యొక్క లోపాలను గుర్తించి సద్గుణాల వైపు నడవమని తెలియజేసే అటువంటి సంవత్సరమే పరాభావ నామ సంవత్సరం. అంతేకాని ఇది పూర్తిగా ఇప్పటికి వరకు చెప్పినటువంటి ఓటమికి సంబంధించినటువంటి సంవత్సరం అనేది కాదు. మన యొక్క ఆత్మ పరిశీలన చేసుకోవాలి. మనకు ఉండబడినటువంటి నెగటివ్ ఆలోచనలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మన యొక్క దృష్టిలోకి రాకుండా చూసుకొని ఎనీ టైం పాజిటివ్ థింక్ అనే నినాదంతో, అనే ముందు చూపుతోటే మనం ముందుకు వెళ్ళినట్లయితే అన్ని రకాలుగా బాగుంటుంది. అందులో ఇది మన వ్యక్తిత్వాన్ని సూచించే అటువంటి, అదే రకంగా మన యొక్క వ్యక్తిత్వాన్ని మార్పును తీసుకొచ్చే అటువంటి, మన యొక్క బలహీనతలను గుర్తించే అటువంటి సంవత్సరంలో మన యొక్క విజయం వైపు ముందుకు వెళ్ళాలి అని సూచిస్తుంది ఈ పరాభావ నామ సంవత్సరం. కాబట్టి మన యొక్క బలహీనతపై విజయం సాధించే సంవత్సరమే ఈ పరాభావ నామ సంవత్సరము. అంతేకాని ఇది ఓటమికి సంబంధించినటువంటి సంవత్సరం కాదు. కాబట్టి ఈ పరాభావ నామ సంవత్సరంలో ప్రతి కుటుంబానికి శాంతి, ఐశ్వర్యము, సంపదలు, ఆరోగ్యము కలగాలని కోరుకుంటూ గడిచినటువంటి ఈ శ్రీ విశ్వావసునామ సంవత్సరానికి కృతజ్ఞతలు తెలియచేసుకుంటూ వచ్చేటువంటి ఈ పరాభావనామ సంవత్సరానికి స్వాగతం పలుకుదాము. స్వస్తి.